హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. అందులో ఫస్ట్ స్టార్టింగ్ మా ఆయనతోనే ఓపెన్ చేస్తున్నాను. నైట్ 11 అవుతుంది. మా ఆయన మిర్చి బజ్జీ వేయమన్నాడు. అమ్మో నేను చెయ్యను అని చెప్పేసా. తన కోపంతో మిర్చి బజ్జీ వేసుకుంటున్నాడు. ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ మిర్చీలన్నీ కట్ చేసి పెట్టేస్తున్నాడు అక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 మిర్చి వరకు కట్ చేశాడు. అందులో సీడ్స్ మాత్రం తీయడం లేదు. ఆల్రెడీ మిర్చిలో స్టఫ్ కోసం నువ్వులు, చింతపండు, సాల్ట్ ఆల్రెడీ చిన్న మిక్సర్లో మిక్సీ పట్టి పెట్టాడు. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఆ మిర్చిలో పెట్టేస్తున్నాడు. తనకు అలానే ఇష్టమంట. ఆల్రెడీ పిండి కలిపి పెట్టాడు. ఇలా ముందుగానే కలిపి పెడితే మిర్చి బజ్జీ బాగా వస్తుందంట. ఆల్మోస్ట్ అయిపోయాయి స్టఫింగ్ చేయడం. పెంట చేస్తున్నాడు కిచెన్. తను చేసేది ఒక మిర్చి బజ్జీ, కానీ కిచెన్ అంతా చెత్త చేస్తున్నాడు. ఇది మా బుడ్డోడి కప్పు. వాటర్ తీసుకెళ్దామని వచ్చా. తను నాకు ఇప్పుడు చాయ్ పెట్టని తన కప్పు చూపిస్తున్నాడు. స్టవ్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్ చేశాక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో వాటర్ ఉంటాయి కదా, వాటర్ వెళ్ళే వరకు, ఆవిరి అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. 1 మినిట్లో వాటర్ మొత్తం ఆవిరి అయిపోతుంది. తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి కడాయిలోకి. నేనైతే ఎక్కువనే ఆయిల్లో యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉంటే మిర్చి బజ్జీ ఎక్కువ కాలుతుంది, పిండి ఉండదు, టేస్టీగా ఉంటుంది. ఎందుకు ఆయిల్ నాకు తక్కువ అనిపిస్తుంది, సో నేను ఎక్కువ ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా మీకు సరిపడే అంత ఆయిల్ వేసుకోండి. ఎన్ని మిర్చి బజ్జీలు ఉంటాయో అన్నీ. ఆయిల్ హీట్ అయిందో లేదో మనం ఇలా చేయి పెట్టి టెస్ట్ చేయొచ్చు. కొంచెం వేడిగా ఉంటే హీట్ అయినట్టు. హీట్ అయిన ఆయిల్లోకి మనం ముందుగా కలిపి పెట్టిన పిండిలో మిర్చీలు డిప్ చేసి వేయడమే. ఆయిల్ అయితే ఎక్కువ వేడైంది ఫ్రెండ్స్. వావ్, చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది తినాలని. మా ఆయన వేస్తున్నాడు మిర్చి బజ్జీలు. ఎలా ఉంటాయో టేస్ట్ చేశాక చెప్తా. కడాయి మొత్తం నింపేస్తున్నాడు మిర్చి బజ్జీలతో. మన కడాయిలో పట్టే అన్నీ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే మనకు తీయడానికి కలపడానికి వీలుగా ఉంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్నాక మిర్చి బజ్జీలు మీడియంలో పెట్టాలి. స్టవ్ మనం ఫుల్గా కాకుండా మీడియంలో అవి ఫ్రై కానివ్వాలి. అప్పుడు మంచిగా కాలుతాయి అన్నీ. మంచిగా గోల్డెన్ రంగులోకి వచ్చాక మళ్ళీ కింది సైడ్ కాలినాక ఒకసారి మనం తింపేసుకోవాలి. కింది పైకి, అలా పైన కిందికి తింపేసుకోవాలి. ఇక్కడ మొత్తం మంచిగా ఫ్రెష్. అలా మనం అటు ఇటు అంటూ తింపుకోవాలి.